న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. దెబోరా, బారాకు. యెహూదు చనిపోవగానే ఇశ్రాయేలీయులు మరలా దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. కనుక యావే వారిని హోసోరు పరిపాలనము చేయు కనాను రాజగు యాబీనుకు అప్పగించెను. యాబీను సైన్యాధిపతి సీస్రా. అతడు అన్యజాతులకు చెందిన హరోషెతు నగరమున నివసించుచుండెను. యాబీనుకు 900 ఇనుప రథములు కలవు. అతడు 20 ఏండ్లు ఇశ్రాయేలీయులను పీడించి పిప్పి చేసెను. ఆ బాధ భరింపలేక వారు యావేకు మొరపెట్టుకొనిరి. దెబోరా. ఆ రోజులలో దెబోరా ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చుచుండెను. ఆమె ప్రవక్తి, లపీడోతు భార్య. ఎఫ్రాయిము కొండలలో రామా, బేతేలు నగరములకు మధ్యనున్న దెబోరా ఖర్జూరం చెట్టు క్రింద కూర్చుండి ఉండెడిది. ఇశ్రాయేలీయులు ఆమె చెంతకు వచ్చి తమ తగువులను పరిష్కరించుకొనడివారు. ఆమె ఒకనాడు నఫ్తాలి మండలమునందలి కేడేషునకు చెందిన అబీనోవము కుమారుడు బారాకును పిలిపించి, వినము, ఇశ్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞ ఇదే. నీవు నఫ్తాలి, సెబూలూను మండలముల నుండి 10,000 మంది యోధులను ప్రోగు చేసుకుని తాబోరు కొండకు నడువుము. యాబీను సైన్యాధిపతి అయిన సీస్రా సైన్యములతో రథములతో వచ్చి కీషోను వాగు వద్ద నిన్ను ఎదుర్కొనున్నట్లు చేయుదును, అతనిని నీ వశము చేయుదును అని చెప్పెను. బారాకు ఆమెతో, నీవును నా వెంట వచ్చెదవేని నేను వెళ్ళెదను, నీవు రావేని నేనును వెళ్ళను అనెను. దెబోరా, నేను తప్పక నీతో వత్తును, కాని ఈ పయనము వలన నీకు కీర్తి కలుగదు. ప్రభువు సీస్రాను ఒక ఆడుపడుచు చేతికి అప్పగించును అని చెప్పెను. అంతట దెబోరా బారాకుతో కేడేషునకు వెడలిపోయెను. బారాకు సెబూలూను, నఫ్తాలి వీరులను కేడేషునకు పిలిపింపగా 10,000 మంది వచ్చి అతనిని అనుసరించిరి. దెబోరా బారాకు వెంట వెళ్ళెను. కేనీయుడైన హెబెరు సీస్రా పరాజయము. అప్పుడు కేనీయుడైన హెబెరు కేనీయులతోనూ మోషే మామయ్యగు హోబవు సంతతి వారితోనూ సంబంధము తెంచుకొని కేడేషు చెంతగల సాననీము సింధూరము వద్ద వసించుచుండెను. అబీనోవము కుమారుడగు బారాకు తాబోరు కొండ మీద దండు దిగి ఉన్నాడని విని సీస్రా తన సైన్యములను 900 ఇనుప రథములను ప్రోగు చేసుకొనెను. అతడు అన్యజాతులు వసించు హరోషెతు నుండి తన ధనములన్నిటినీ పిలిపించి కీషోను లోయలో ప్రోగు చేసెను. అప్పుడు దెబోరా బారాకును హెచ్చరించి, పోయి శత్రువుపై పడుము, నేడు యావే సీస్రాను నీ వశము చేసెను, ప్రభువు నీ సైన్యమునకు ముందుగా తరలిపోవును అని చెప్పెను. బారాకు 10,000 మందిని వెంట నిడుకొని తాబోరు కొండ దిగి శత్రువు ఎదుటికి వచ్చెను. బారాకు రాగానే యావే సీస్రాకు, అతని రథములకు, సైన్యములకు భయము పుట్టించి వారిని కలవరపరచెను. సీస్రా రథము దిగి బ్రతుకు జీవుడాయని పిక్క బలము కొలది పారిపోయెను. బారాకు అతని రథములను, సైన్యములను హరేషెతు హగోయిము వరకు తరిమి కొట్టెను. సీస్రా సైన్యమంతయు కత్తివాదరకు ఎరయ్యెను. ఒక్కడు కూడా తప్పించుకొనలేదు. సీస్రా వధ, ఇశ్రాయేలీయుల విముక్తి. సీస్రా కేనీయుడైన హెబెరుని భార్య యాయేలు వసించు గుడారము వైపు పరిగెత్తెను. ఆ రోజులలో కేనీయుడైన హెబెరునకు హసోరు రాజు యాబీనునకు పొత్తు కలదు. యాయేలు సీస్రాకు ఎదురుపోయి, దొరా, ఇటు రమ్ము, మా గుడారమున వసింపుము, ఇచ్చటనేమియూ భయపడనక్కరలేదు అని అతనిని ఆహ్వానించెను. అతడు ఆమె గుడారము ప్రవేశించెను. యాయేలు సీస్రాను కంబనితో కప్పెను. అతడు, నాకు దప్పిక ఎగుచున్నది, కొంచెము నీరిమ్మనెను. ఆమె సీస్రాకు పాలతిత్తి విప్పి త్రాగుటకు పాలు పోసి మరల అతనిని కంబళితో కప్పెను. సీస్రా యాయేలుతో, నీవు గుడారము తలుపునొద్ద నిలువుము, ఎవరైనా వచ్చి
ఇచ్చట ఇతరులెవరైనా ఉన్నారా అని అడిగిన ఎడల ఎవ్వరునూ లేరని చెప్పుము అని పలికెను. సీస్రా అలసి సొలసియుండెను గనుక మైమరచి నిద్రింపదొడగెను. యాయేలు గుడారపు మేకును సుత్తెను తీసుకొని మెల్లమెల్లగా అతని యొద్దకు వచ్చి మేకును అతని కనతలలో పెట్టి కొట్టగా అది నేలలోనికి దిగబడిపోయెను. ఆ రీతిగా సీస్రా ప్రాణములు విడిచెను. అంతలో బారాకు సీస్రాను వెతుకుకొనుచు వచ్చెను. యాయేలు అతనికి ఎదురుపోయి, నా వెంట రమ్ము, నీవు వెదకు మనుజును చూపింతును అనెను. అతడు యాయేలు గుడారములోనికి పోయి చూడగా కనతలలో దిగబడిన మేకుతో సీస్రా చచ్చిపడియుండెను. ఆ రీతిగా యాబే నాడు కనాను రాజు యాబీను పొగరననగించెను. నాడు నాటికి యాబీను మీద ఇశ్రాయేలీయులదే పైచేయి అయ్యెను. చివరకు వారతనిని పూర్తిగా అనగద్రొక్కిరి. 5వ అధ్యాయము. దెబోరా బారాకు పాడిన గీతము. ఆ దినమున దెబోరా అబీనోవము కుమారుడగు బారాకు ఈ క్రింది గీతము పాడిరి. ఇశ్రాయేలు వీరులు తలసిగులు విప్పుకొని ఉత్సాహముతో పోరునకు వచ్చిరి. కావున ప్రభుని స్తుతింపుడి. రాజులారా వినుడి, రాకుమారులారా ఆలింపుడి. నేను ప్రభుని కీర్తించెదను. ఇశ్రాయేలు దేవుడైన యావేను స్తుతించి పాడెదను. ప్రభూ, నీవు శెయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము నుండి వెడలి వచ్చినప్పుడు నేల అదరెను, ఆకాశము కంపించెను, మేఘములు కరిగి జలములొలికించెను. ఇశ్రాయేలు దేవుడైన యావేను చూచి కొండలు గడగడలాడెను. అనాతు కుమారుడు శంకరు పాలించుచుండగా, యాయేలు ప్రభుత్వము నెరపుచుండగా, పదికులు భయమున రాజపదము విడనాడి ప్రక్కత్రోవల వెంట పయనము సాగించిరి. దెబోరా, నీవు ఇశ్రాయేలుల పాలిటి తల్లి వలె విజయము చేయు వరకు ఈ దేశమంతయు నిర్జీవమయ్యుండెను. ఇశ్రాయేలీయులు క్రొత్త దైవములను కొలిచిరి. ఆ ప్రజలు 40,000 మంది ఉన్నను ఒక్క బల్లెము కాని డాలు గాని కనిపింపదయ్యను. ఇశ్రాయేలు వీరులారా, ధైర్యము వకింపుడు. యుద్ధభూమి చేరిన శూరులారా, మీపై నా ప్రేమ కలదు. ప్రభువు యాబేను సన్నుతింపుడు. తెల్లని కంచెర గాడిదలనెక్కి జీనులపై కూర్చుండియున్న పదికులారా, రాజపదమున పయనించి పాందులారా, ప్రభుని గూర్చి గానము చెయ్యుడు. అదిగో, బావుల చెంత గుమికూడిన వనితల ఎదుట సంతసమున పాటలు పాడు జనులను గాంచుడి. వారు ప్రభుని అద్భుత కార్యములను సన్నుతించుచున్నారు, ప్రభుని రక్షణ కార్యములను కొనియాడుచున్నారు. అదిగో, యావే ప్రజలు పురద్వారముల వద్ద గుమికూడిరి. దెబోరా, మేల్కొనుము, మేల్కొనుము, నీ విజయ గీతికను వినిపింపుము. బారాకు లెమ్ము, అబీనోవము కుమారా లెమ్ము, ఇశ్రాయేలును చెరపట్టిన వారిని చెరపట్టుము. అదిగో, యావే ప్రజలు పురద్వారముల యొద్ద గుమికూడిరి. ప్రభు ప్రజలు వీరుల వలె నడచి వచ్చిరి. ఎఫ్రాయిము వీరులు లోయలో పోరాడుచున్నారు. వారి సోదరులు బెన్యామీనీయులను పోరు సల్పుచున్నారు. మాకీరు నుండి సైన్యాధిపతులు వచ్చిరి. సెబూలూను నుండి సైనికోద్యోగులు వచ్చిరి. ఇస్సాకారు వీరులు దెబోరాను అనుసరించిరి. నఫ్తాలి వీరులు బారాకుతో లోయజొచ్చిరి. రూబేను వీరులు చీలిపోయిరి. వారు వాద వివాదములతో కాలము వెళ్ళబుచ్చిరి. అన్నలారా, మీరు గొర్రెల దొడ్ల చెంత గుమికూడి పిల్లన గ్రోవి పాట వినుచు జాగు చెయ్యనేలా? గిలాదు యోర్దానునకు ఆవలి యొడ్డుననే నిలిచెను. దాను అన్యజాతి నావలలో చేరెను. అషేరు సముద్ర తీరముననే వసించెను. రేవులలోనే రోజులు వెళ్ళబుచ్చెను. సెబూలోను శూరులు చావునకు తెగించి పోరాడిరి. నఫ్తాలి శూరులు వీరావేశముతో కొండపై పెనగిరి. రాజులు వచ్చి పోరు సల్పిరి. కనాను రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిటో కాలువ వద్ద తానాపు చెంత పోరాడిరి. అయినను వారికి కొల్ల సొమ్మేమీయు లభింపదయ్యెను. మింటి నుండి నక్షత్రములు కూడా పోరాడెను.
సీస్రాతో నక్షత్రములు యుద్ధము చేసెను. అతడు కీషోను వాగున పడి కొట్టుకొని పోయెను. ఆ ప్రాత వాగున పడి కొట్టుకొని పోయెను. నా ప్రాణమా, బలముతో సాగిపొమ్ము. అవిగో సీస్రా గుర్రములు స్వారీ చేయుచున్నవి, మహావేగముతో పరుగెత్తుచున్నవి. అప్పుడు యావే దూత ఇట్లు వచించెను, మెరోసును శపింపుడు, శపింపుడు, ఆ పట్టణ వాసులను శపింపుడు. వారు యావేకు సాయము చేయుటకు రారైరి. యావే వీరులతో కూడి పోరు సల్పుటకు రారైరి. కయనీయుడైన హెబేరుని భార్యయగు యాయేలు స్త్రీలందరికంటే ధన్యురాలు. గుడారములందు వసించు వనితలందరికంటే ధన్యురాలు. అతడు దాహమడుగగా ఆమె పాలు కొనివచ్చెను. యోగ్యమైన పాత్రమున పెరుగునందించెను. ఆమె చెయ్యి చాచి గుడారపు మేకు గైకొనెను. కుడి చేతితో సుత్తె గైకొనెను. ఆ సుత్తెతో సీస్రాను మోది తల బ్రద్దలు చేసెను. అతని కనతలలో మేకు దిగగొట్టెను. అతడు ఆమె పాదముల చెంత కూలి నేల కొరగెను. ఆమె కాళ్ల చెంత కూలి నేలపై పడెను. తాను కూలిన చోటనే చచ్చిపడెను. సీస్రా జనని కిటికీ నుండి వెలుపలికి చూచెను. వెలుపలికి చూచి కేకలిడెను, నా తనయుని రథమింకను మరలి రాలేదు, రథాశ్వములింకను తిరిగి రాలేదు. కారణమేమి చెప్పుమా అని వాపోయెను. వివేకవతి అయిన రాజకుమారి యోర్తు ఆమెతో ఇట్లనెను, మన వీరులు కొల్లసొమ్ము పంచుకొనుచుందురు. మన శూరులందరూ వనితలనొకర్తెనో ఇద్దరినో గైకొందురు. సీస్రాకు రంగురంగుల పట్టు సాలువులు 2 లభించును. నాకును నగిషీ పని చేసిన పచ్చడములు 2. ఆ మాటలనే సీస్రా జననియు పలుకుచుండును. ప్రభూ, నీ శత్రువులందరూ సీస్రా వలె నశింతురుగాక. నిన్ను ప్రేమించు జనులు మాత్రము ఉదయ భాస్కరుని వలె తేజముతో వెలుగొందుదురుగాక. అటు తరువాత ఇశ్రాయేలీయులు 40 ఏండ్లు చీకు చింత లేకుండా జీవించిరి. రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు బోవసు పొలమునకు పోవుట. నవోమికి బోవసు అను బంధువు కలడు. అతడామె భర్తయగు ఎలీమెలకు కుటుంబమునకు దగ్గరివాడు. రూతు నవోమితో, నేను పొలమునకు పోయి పరిగెలేరుకొని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేనిలో కోత ముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు అనెను. రూతు పొలము వెళ్ళి కోతకాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. ఆమె ఎటనట తిరుగాడి ఎలీమెలకు బంధువగు బోవసు పొలమున అడిగిడెను. కొంతసేపటికి బోవసు కూడా బెత్లెహేము నుండి వచ్చెను. అతడు, ప్రభువు మీకు తోడై ఉండునుగాక అనుచు కోతకాండ్రను పలుకరించెను. వారు, యావే నిన్ను దీవించునుగాక అని బదులు పలికిరి. బోవసు కోతకాండ్ర మీద పెత్తనము చేయునతనిని చూచి, ఆ పడుచెవరు అని అడిగెను. అతడు యజమానునితో, ఆమె మన కోతకాండ్ర వెంట నడుచుచూ పరిగెలేరుకొందునని నన్ను బతిమాలెను. పాపము ప్రొద్దుటి నుండి ఇప్పటి వరకు శ్రమ పడినది, ఇప్పుడే కొంచెము నీడపట్టున కూర్చున్నదని చెప్పెను. బోవసు ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరిగెలేరుకొమ్ము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము. వారు పంట కోసిన తావున వారి వెనువెంట వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకాజ్ఞ ఇచ్చితిని. నీకు దప్పికైనప్పుడు వారు చేదుకుని వచ్చిన కుండల నుండి నీరు త్రాగుమని చెప్పెను. రూతు శిరస్సు నేలమోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్లెంత దయచూపితివి, పరదేశీయురాలైన నన్నింతగా కరుణింపవలయునా అని అనెను. బోవసు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకెంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని
ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. నీవు ఇజ్రాయేలు దేవుని నమ్మి ఆయనను శరణుజొచ్చితివి. ఆ ప్రభువు నిన్ను దండిగా దీవించునుగాక అని అనెను. రూతు, అయ్యా, నేను నీ దయకు నోచుకొంటిని. నీవు నాతో కలుపుగోలుతనముగా మాటలాడి నాకు ధైర్యము కలిగించితివి. నా మట్టుకు నేను నీ పనికత్తెలలో ఒక్కతెకు కూడా సాటి రానని పల్కెను. భోజన సమయమున బోవసు రూతుతో, అమ్మా, నీవును మాతో పాటు అన్నము తినుము. నీ రొట్టెను కూడా ఈ ద్రాక్ష సారాయములో అద్దుకొమ్మని అనెను. రూతు పనికత్తెలతో భోజనము చేయుటకు కూర్చుండెను. బోవసు ఆమెకు కూడా దోసెడు వేపుడు ధాన్యము పంచి ఇచ్చెను. రూతు ఆకలు తీరు వరకు భుజింపగా ఇంకనూ కొంత ధాన్యము మిగిలిపోయెను. ఆమె మరలా వెన్నులేరుకొనుటకు వెళ్ళిపోయెను. బోవసు పనివాండ్రతో, మన కట్టెలున్న చోట కూడా ఆమెను పరిగెలేరుకొననిండు. మీరామెను నివారింపవలదు. మీరు కట్టల నుండి కూడా కొన్ని వెన్నులను లాగి ప్రక్కన పడవేయుడు. రూతు వారిని ఏరుకొనినప్పుడు ఆమెను మందలింపవలదని చెప్పెను. ఆ రీతిగా రూతు సాయంత్రము వరకు పరిగలేరుకొని వెన్నులు నలిపి చూడగా కుంచెడు ధాన్యమయ్యెను. ఆమె నగరమునకు వెడలిపోయి తాను సేకరించుకొని తెచ్చిన ధాన్యములను అత్తకు చూపెను. తాను తినగా మిగిలిన వేపుడు ధాన్యమును కూడా అత్తకిచ్చెను. నవోమి కోడలితో, ఈ దినమెక్కడ పరిగిలేరితివి? ఎవరి పొలమున తిరుగాడితివి? నిన్ను వెన్నులు ఏరుకొననిచ్చిన పుణ్యాత్ముని ప్రభువు దీవించునుగాక అనెను. రూతు తానానాడు బోవసు పొలమున పరిగెలేరుకుని వచ్చితనని చెప్పెను. ఆ మాటలకు అత్త, సజీవులను నిర్జీవులను కూడా కరుణించు ప్రభువు బోవసును దీవించునుగాక. అతడు మనకు దగ్గరి చుట్టము, మన సంగతి చూడవలసినది కూడా అతడే అని నుడివెను. మోవాబీయురాలైన రూతు అత్తతో, అతడు కోత ముగి వరకు నేను తన పనికత్తెలతో కలిసి తన పొలముననే వెన్నులేరుకోవచ్చునని చెప్పెనని పలికెను. నవోమి కోడలితో, అవును, నీవు బోవసు పనికత్తెలతో చేరుటే మేలు. ఇతరుల పొలమునకు పోయెదవేని అచటెవరైనా నిన్ను పీడింపవచ్చునని పలికెను. ఆ రీతిగా రూతు యవ పంట, గోధుమ పంట ముగి వరకు బోవసు పనికత్తెలతో కూడి వెన్నులేరుకొనెను. అత్త ఇంటనే వసించెను. 134వ కీర్తన. రాత్రికాల గీతం. ప్రభువు సేవకులెల్లరును, రాత్రి ప్రభువు మందిరమున పరిచర్య చేయువారు ఎల్లరును ప్రభువును స్తుతింపుడు. మీరు దేవాలయము వైపు చేతులెత్తి ప్రభువును స్తుతింపుడు. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు సియోను నుండి మిమ్ము దీవించునుగాక.